హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనము 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క రీసెంట్ రికమెండేషన్స్ అండ్ కంప్లీట్ ఏ కాంప్రహెన్సివ్ డేటా దీని గురించి మనము చూద్దామండి. ఆల్రెడీ మనము యూనియన్ బడ్జెట్ 26-27 యొక్క కాంప్రహెన్సివ్ ఎనాలిసిస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది 3 క్లాసెస్లో. అండ్ ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క డీటెయిల్స్ గురించి కూడా మనము చూద్దాము. అదేవిధంగా నెక్స్ట్ వీక్ మనము ఎకనామిక్ సర్వే 25-26 డీటెయిల్డ్ అనాలిసిస్ చూద్దాము. అండ్ ఆల్రెడీ ఏపీ బడ్జెట్ సెషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఏపీ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా కమింగ్ క్లాసెస్లో మనము చూద్దాం. ఇవన్నీ స్పెషల్ క్లాసెస్ అండి. ప్యారలల్గా డైలీ ఈనాడు అనాలిసిస్తో పాటు ఇవి కూడా మనకి పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు ద డిస్కషన్. ఈ రోజు క్లాస్లో మనము ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ దాని యొక్క సిగ్నిఫికెన్స్ మరియు ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క మెంబర్స్ ఎవరు అండ్ వారి రోల్స్ గురించి డిస్కస్ చేద్దాము. థర్డ్ సెగ్మెంట్లో 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఈ రికమెండేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. అందులో ముఖ్యంగా షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మరియు అదర్ రికమెండేషన్స్ లైక్ ఫిస్కల్ రోడ్ మ్యాప్, పవర్ సెక్టార్ రిఫార్మ్స్ ఎక్సెట్రా. సో వీటి అన్నిటి రికమెండేషన్స్ గురించి మనము డిస్కస్ చేద్దామండి. ఫోర్త్ సెగ్మెంట్లో కన్సర్న్స్ రిగార్డింగ్ ద 16th ఫైనాన్స్ కమిషన్. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్లోని కన్సర్న్స్ గురించి కూడా మనము డిస్కస్ చేద్దాము. అండ్ ఏపీ తెలంగాణ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 16th ఫైనాన్స్ కమిషన్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గురించి కూడా ఈరోజు క్లాస్లో మనం కవర్ చేద్దాం. ఫస్ట్ సెగ్మెంట్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా సిగ్నిఫికెన్స్ అండ్ ఫంక్షన్స్ గురించి మనము డిస్కస్ చేద్దామండి. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆర్టికల్ 280. ఆర్టికల్ 280లోని నిబంధనల ప్రకారం ఈ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ఇది క్వాసీ జ్యుడిషియల్ బాడీ అండి. సివిల్ కోర్టుకి ఉండే అధికారాలు ఉండడం చేత దీనిని క్వాసీ జ్యుడిషియల్ బాడీ అని కూడా పిలుస్తాం మనము. అపాయింటింగ్ అథారిటీ ఎవరు దీనిని ఏర్పాటు చేస్తారు? కన్స్టిట్యూటెడ్ బై ద ప్రెసిడెంట్. భారత రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి దీనిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కంపోజిషన్ మనం చూస్తే చైర్మన్తో పాటు 4 సభ్యులు ఇందులో ఉంటారు. ఆల్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. వీరందరూ కూడా భారత రాష్ట్రపతి చేత అపాయింట్ చేయబడతారు. టెన్యూర్ అండ్ రీఅపాయింట్మెంట్ గురించి చూస్తే డ్యూరేషన్ స్పెసిఫైడ్ ఇన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. మెంబర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. సో వీళ్ళకి పునర్నియామకానికి అవకాశం ఉంటుంది. అలానే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఇచ్చిన టెన్యూర్ మేరకు వీరు పదవిలో కొనసాగడం జరుగుతుంది. జనరల్గా 5 సంవత్సరాల టెన్యూర్ అనేది మనం చూడవచ్చు. ఇక క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద మెంబర్స్ గురించి చూస్తే డిటర్మైన్డ్ బై పార్లమెంట్ చేత ఇవి రూపొందించబడ్డాయి. చైర్మన్ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ అఫైర్స్. చైర్మన్గా నియమించబడే వ్యక్తికి ప్రజా సంబంధాలలో అనుభవం కలిగి ఉండాలి. అండ్ 4 అదర్ మెంబర్స్కి ఇక్కడ 4 క్రైటీరియాస్ని మనం చూడవచ్చు అండి. 1, 2, 3 అండ్ 4. సో ఇవి 4 అదర్ మెంబర్స్ యొక్క క్రైటీరియా, క్వాలిఫికేషన్స్. ఒకరు హైకోర్టు జడ్జ్ ఆర్ క్వాలిఫైడ్ టు బి 1. ఖచ్చితంగా హైకోర్టు జడ్జి కానీ లేదా ఆ జడ్జి అవ్వడానికి అవసరమైన అర్హతలు కానీ కలిగి ఉండాలి. అండ్ సెకండ్ మెంబర్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఆఫ్ గవర్నమెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. అండ్ థర్డ్ మెంబర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అండ్ ఫోర్త్ మెంబర్ స్పెషల్ నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. సో ఈ విధంగా మిగిలిన 4 సభ్యులని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక రిమూవల్ ప్రాసెస్ గురించి చూస్తే రిమూవ్డ్ బై ద గవర్నమెంట్ విత్ ప్రెసిడెన్షియల్ అప్రూవల్. రాష్ట్రపతి ఆదేశాల మేరకు రిమూవ్ చేయవచ్చు. అయితే ఏ సందర్భాలలో రిమూవింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఫౌండ్ అన్సౌండ్ మైండ్, అంటే మానసిక స్థితి సరిగా లేకపోవడము. ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ వైల్ యాక్ట్, అనైతిక చర్యలకి పాల్పడినప్పుడు. అండ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పర్సనల్ అండ్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్స్ మేరకు అతను పనిచేస్తూ ఉన్నప్పుడు అతనిని తొలగించడానికి ప్రెసిడెంట్కి అధికారం ఉంటుంది. అలానే రెసిగ్నేషన్ ద్వారా కూడా ఎనీ టైమ్ వీళ్ళు స్టెప్ డౌన్ అవ్వచ్చు. రీసెంట్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తే 16th ఫైనాన్స్ కమిషన్ మెంబర్స్ ఇద్దరు ఆ విధంగానే రిజైన్ చేయడం జరిగింది. ఒకరు అజయ్ నారాయణ్ ఝా రిజైన్ చేశారు. అలానే నిరంజన్ రాజాధ్యక్ష కూడా రిజైన్ చేయడం జరిగింది. వారి స్థానంలో వేరొకరిని నియమించారు. ఇక పవర్స్ అండ్ ఫంక్షన్స్ గురించి చూస్తే పవర్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ సివిల్ కోర్టు పవర్స్ ఇది కలిగి ఉంటుంది. అందుకే ఇందాక చెప్పుకున్నాము క్వాసీ జ్యుడిషియల్ బాడీ అని. అండ్ హ్యాస్ ఆల్ పవర్స్ ఆఫ్ ఏ సివిల్ కోర్ట్ అండర్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908.
అండ్ ఆల్సో ఇట్ కెన్ డిమాండ్ ఎవిడెన్స్, అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన ఆధారాలు సమర్పించమని ఇది డిమాండ్ చేసే అధికారం కలిగి ఉంటుంది. కెన్ కాల్ విట్నెసెస్ అండ్ డిమాండ్ ప్రొడక్షన్ ఆఫ్ పబ్లిక్ డాక్యుమెంట్స్ ఆర్ రికార్డ్స్ ఫ్రమ్ ఎనీ ఆఫీస్ ఆర్ కోర్ట్. ఇక ఫైనాన్స్ కమిషన్ యొక్క ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాము. రికమెండేషన్స్ టు ద ప్రెసిడెంట్ ఆన్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్. డివిజిబుల్ పూల్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ నుంచి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా గురించి రాష్ట్రపతికి ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇది రెండు విధాలుగా ఉంటుంది అండి. ఒకటి వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్, అంటే యూనియన్ కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే వాటాకి సంబంధించి ఇది రాష్ట్రాలకు ఎంత శాతం రావాలి అనేది ఒక పర్సంటేజ్ అనేది ఫిక్స్ చేస్తుంది. ఇక రెండవది హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్. ఈ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అనేది అమాంగ్ ద స్టేట్స్, రాష్ట్రాల మధ్యలో నిధులను ఏ విధంగా పంపిణీ చేయాలి అనే దానికి కొన్ని క్రైటీరియాస్ ఇస్తుంది. సో ఈ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ లో ఇంపార్టెంట్ క్రైటీరియాస్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. అండ్ వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి ఎంత శాతాన్ని రికమెండ్ చేయడం జరిగింది అనేది కూడా మనము చూద్దామండి. సో ఈ విధంగా వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్ మరియు హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన రికమెండేషన్స్ ను ప్రెసిడెంట్ కి సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా రూల్స్ ఫర్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. కేంద్రం కొన్ని సందర్భాలలో గ్రాంట్లను కేటాయించాల్సి ఉంటుంది. రాష్ట్రాలకు గ్రాంట్లను, స్థానిక సంస్థలకు గ్రాంట్స్ను, డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణకు గ్రాంట్లను కేటాయించడానికి ఈ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అనేది ఇస్తుంది. అలానే మిసిలీనియస్ మ్యాటర్స్, ఎస్పెషల్లీ 16th ఫైనాన్స్ కమిషన్ మనం చూస్తే ఈ పవర్ సెక్టార్ రిఫార్మ్స్ గురించి కావచ్చు, ఫిజికల్ డిసిప్లిన్ గురించి కావచ్చు అనేక రికమెండేషన్స్ ఇచ్చింది. వీటన్నిటి గురించి కూడా మనము డిస్కస్ చేద్దామండి. ఈ రిపోర్ట్ని ఫైనాన్స్ కమిషన్ ఎవరికి సబ్మిట్ చేస్తుంది? రిపోర్ట్ సబ్మిటెడ్ టు ప్రెసిడెంట్, దెన్ లేడ్ బిఫోర్ బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ విత్ ఎక్స్ప్లనేటరీ మెమోరాండమ్ ఆన్ యాక్షన్స్ టేకెన్. రాష్ట్రపతికి సమర్పించి పిదప దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ కి సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న చిన్న మార్పు గురించి చూద్దామండి. ప్రీవియస్ ఫంక్షన్స్ లో గ్రాంట్స్ ఫర్ స్పెసిఫిక్ స్టేట్స్, ఎస్పెషల్లీ అస్సాం, బీహార్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ ఫ్రమ్ జూట్ ఎక్స్పోర్ట్ డ్యూటీ ప్రొసీడ్స్. సో ఇప్పుడు ఈ రికమెండేషన్స్, లేటెస్ట్ రికమెండేషన్స్ లో దీనిని తొలగించడం జరిగింది. ఇవి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ అనేవి ప్యూర్లీ అడ్వైజరీ ఇన్ నేచర్, అంటే ఇవి ప్రభుత్వం మీద బైండ్ అయ్యి ఉండవు, అడ్వైజరీ ఇన్ నేచర్. కానీ ఫైనాన్స్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి ఈ రికమెండేషన్స్ అనేవి ప్రభుత్వాలు ఫాలో అవుతూ ఉంటాయి. కరెంట్ కంపోజిషన్ ఆఫ్ ద 16th ఫైనాన్స్ కమిషన్ చూస్తే చైర్మన్ డాక్టర్ అరవింద్ పాన్గారియా, ఫార్మర్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్, ఈయనని 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ గా నియమించడం జరిగింది. అండ్ ఫుల్ టైమ్ మెంబర్స్ అండ్ పార్ట్ టైమ్ మెంబర్స్ మనం చూస్తే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దెర్ ఈజ్ నో స్ట్రిక్ట్ ప్రొవిజన్ ఫర్ ఫుల్ టైమ్ వర్సెస్ పార్ట్ టైమ్. అంటే కమిషన్లో ఇంతమంది ఖచ్చితంగా ఫుల్ టైమ్ మెంబర్స్ ఉండాలి, ఇంతమంది పార్ట్ టైం మెంబర్స్ ఉండాలి అని ఏమీ లేదు. అండ్ ఒరిజినల్ కంపోజిషన్ మనం చూసినప్పుడు 3 ఫుల్ టైమ్ అండ్ 1 పార్ట్ టైం మెంబర్స్ ఉండేవారు. కానీ అజయ్ నారాయణ్ జా గారు రిజైన్ చేయడంతో మనకి టి రవిశంకర్ గారిని పార్ట్ టైం మెంబర్గా తీసుకున్నారు. ఈయన ఫుల్ టైం మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. కానీ టి రవిశంకర్ గారు తర్వాత ఈయనని రీప్లేస్ చేశారు. సో మేబీ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఫుల్ టైం మెంబర్స్ ఇద్దరు ఉండాలి, పార్ట్ టైం మెంబర్స్ ఇద్దరు ఉండాలి అనేది ఇక్కడ ఏ విధమైన రికమెండేషన్ లేదు అండి. అండ్ 4 మెంబర్స్ విషయానికి వస్తే శ్రీమతి అనీ జార్జ్ మాథ్యూ, ఫార్మర్ స్పెషల్ సెక్రటరీ ఎక్స్పెండిచర్, అండ్ డాక్టర్ మనోజ్ పాండా, ఫార్మర్ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, అండ్ డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్, గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండ్ శ్రీ టి రవిశంకర్, ఈయన అజయ్ నారాయణ్ షా గారిని రీప్లేస్ చేయడం జరిగింది, డిప్యూటీ గవర్నర్ ఆర్బీఐ. సో ఈ విధంగా 1 చైర్మన్ ప్లస్ 4 మెంబర్స్ కంపోజిషన్ ని మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, థర్డ్ సెగ్మెంట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్. ఇవి 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2030-31 ఫైనాన్షియల్ ఇయర్ వరకు అమలులో ఉంటాయి. ఈ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ లోని మొదటిది షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్. డివిజిబుల్ పూల్ అంటే విభజించదగిన భాగంలోని షేర్ రాష్ట్రాలకు ఏ విధంగా పంపిణీ చేయాలి అనేది రికమెండేషన్స్ ఇక్కడ ఇస్తారు. డివిజిబుల్ పూల్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉంటుంది? గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ, సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసిన మొత్తం ట్యాక్సెస్ మైనస్
కాస్ట్ ఆఫ్ కలెక్షన్, ఈ వసూలు చేయడానికి ఖర్చు, మరియు సెస్ అండ్ సర్చార్జెస్. సెస్ మరియు సర్చార్జ్ ఎప్పుడు కూడా డివిజిబుల్ పూల్లోకి రాదు అండి. సో వీటన్నిటిని మైనస్ చేయగా వచ్చే నెట్ డివిజిబుల్ పూల్ని మనము రాష్ట్రాలకు పంపిణీ చేయడం జరుగుతుంది. 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ప్రకారం రాష్ట్రాలకు 41% ఇందులో పంపిణీ చేయాలి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 59% వాటాని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అన్చేంజ్డ్ ఫ్రమ్ 15th ఫైనాన్స్ కమిషన్. 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ కూడా సేమ్ 41% ఫర్ స్టేట్సే ఇవ్వడం జరిగింది. ఈ 16th ఫైనాన్స్ కమిషన్లో కూడా దానిలో ఏ విధమైన మార్పు లేదు. ఇది వెర్టికల్ డెవల్యూషన్కి సంబంధించి. సో ఇక హారిజాంటల్ డెవల్యూషన్కి సంబంధించి చూస్తే, అంటే రాష్ట్రాల మధ్య నిధులను ఏ విధంగా పంపిణీ చేయాలి, ఏ క్రైటీరియా ద్వారా పంపిణీ చేయాలి అనేది ఈ హారిజాంటల్ డెవల్యూషన్ ఆధారంగా రికమెండ్ చేయడం జరుగుతుంది. హారిజాంటల్ డెవల్యూషన్ వెయిటేజెస్ లో 15th మరియు 16th ఫైనాన్స్ కమిషన్ మధ్య డిఫరెన్స్ ఇప్పుడు చూద్దామండి. ఇన్కమ్ డిస్టెన్స్, తలసరి జిఎస్డిపి తేడాకి సంబంధించి 15th ఫైనాన్స్ కమిషన్ 45% వెయిటేజ్ ఇవ్వగా 16th ఫైనాన్స్ కమిషన్ దానిని కొంత తగ్గించి 42.5% వెయిటేజ్ ని కల్పించింది. ఇక పాపులేషన్ 2011 జనాభాకి సంబంధించి 15th ఫైనాన్స్ కమిషన్ 15% వెయిటేజ్ ఇవ్వగా 16th ఫైనాన్స్ కమిషన్ కొంత పెంచి 17.5% వెయిటేజ్ ఇచ్చింది. ఏరియా విషయంలో 15th ఫైనాన్స్ కమిషన్ 15% వెయిటేజ్ ఇవ్వగా ఇక్కడ 16th ఫైనాన్స్ కమిషన్లో తగ్గించి 10% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఇక డెమోగ్రఫిక్ పనితీరు విషయంలో 15th ఫైనాన్స్ కమిషన్ 12.5% వెయిటేజ్ కల్పించగా 16th ఫైనాన్స్ కమిషన్ 10% వెయిటేజ్ కల్పించింది. ఇక ఫారెస్ట్ అటవీ విస్తీర్ణంకి సంబంధించి 16th మరియు 15th ఫైనాన్స్ కమిషన్ రెండు కూడా 10% వెయిటేజ్ ని కల్పించాయి. ఇక రెండిటిలోనూ మేజర్ చేంజ్ ఏంటి అంటే 15th ఫైనాన్స్ కమిషన్ లో ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్ కి 2.5% వెయిటేజ్ ని కల్పించగా దీనిలో దానిని పూర్తిగా తొలగించడం జరిగింది 16th ఫైనాన్స్ కమిషన్ లో. అండ్ అడిషనల్ గా కంట్రిబ్యూషన్ టు జీడిపి, రాష్ట్రాలు దేశ జీడిపికి ఎంత వాటాను అందిస్తున్నాయనే దాని మీద 10% వెయిటేజ్ ని కల్పించడం జరిగింది. సో ఈ విధంగా ఓవరాల్ 15th అండ్ 16th కమిషన్ యొక్క వెయిటేజెస్ డిఫరెన్స్ అనేది మనం చూసాము. అలానే క్రైటీరియా డెఫినిషన్స్ లోని కీ చేంజెస్ గురించి చూద్దాము. ఇన్కమ్ డిస్టెన్స్ 42.5% ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్కమ్ డిస్టెన్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? గ్యాప్ బిట్వీన్ స్టేట్స్ పెర్ క్యాపిటా జిఎస్టిపి అండ్ యావరేజ్ ఆఫ్ టాప్ 3 లార్జ్ హై ఇన్కమ్ స్టేట్స్. అంటే ఒక రాష్ట్రం యొక్క తలసరి జిఎస్డిపి ఆదాయం దేశంలోని 3 లార్జ్ హై ఇన్కమ్ స్టేట్స్ యొక్క యావరేజ్ పెర్ క్యాపిటా జిఎస్డిపితో పోల్చినప్పుడు ఉండే డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ నే మనము ఇన్కమ్ డిస్టెన్స్ అని పిలుస్తాం. ఈ జిఎస్డిపి యావరేజ్ ఏ సంవత్సరాలలో తీసుకుంటారు అండి? 2018-19 టు 2023-24 ఎక్స్క్లూడింగ్ 2021. ఎందుకంటే ఇది కోవిడ్ పాండమిక్ టైం కాబట్టి. సో ఈ జిఎస్డిపి యావరేజ్ ఒక రాష్ట్రానికి ఎంత ఉంది అండ్ టాప్ 3 పెర్ఫార్మింగ్ స్టేట్స్ యొక్క జిఎస్డిపి పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంది, ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత ఉంది అనేది చూస్తారు. ఆ డిఫరెన్స్ ని ఇన్కమ్ డిస్టెన్స్ అంటారు. ఇట్ ఎన్ష్యూర్స్ ఈక్విటీ, అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత లభిస్తుంది. ఏ విధంగా? లోయర్ జిఎస్డిపి స్టేట్స్ గెట్ హయ్యర్ షేర్, అంటే ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు ఎక్కువ షేర్ అనేది లభిస్తుంది. ఇక సెకండ్ చేంజ్ డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్ లో చేంజ్ చేయడం జరిగింది అండి. ఇది 10% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అయితే డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్ యొక్క మెజర్ ని రీడిఫైన్ చేయడం జరిగింది. రీడిఫైన్డ్ టు మెజర్ పాపులేషన్ గ్రోత్ బిట్వీన్ 1971 అండ్ 2011. ఇట్ రీప్లేసెస్ టిఎఫ్ఆర్ బేస్డ్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ని రీప్లేస్ చేసి ఇప్పుడు పాపులేషన్ గ్రోత్ బిట్వీన్ 1971 అండ్ 2011 మధ్య ఉన్న దానిని కన్సిడర్ చేస్తున్నారు. దీని వలన పాపులేషన్ గ్రోత్ ని కంట్రోల్ చేయడానికి మెజర్స్ తీసుకున్న రాష్ట్రాలకు లబ్ధి చేకూరనుంది అండి. అందుకే 1971 క్రైటీరియాని మనము ఎప్పుడు చాలా సందర్భాలలో ఉపయోగిస్తూ ఉంటాము. 1971 పాపులేషన్ సెన్సస్ తర్వాత ఎక్కువ సదర్న్ స్టేట్స్ ఈ పాపులేషన్ మెజర్స్ ని ఎక్కువగా తీసుకున్నాయి. తద్వారా టిఎఫ్ఆర్ అనేది సౌత్ ఇండియాలో చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ నార్త్ ఇండియా. అందుకే కేవలం జనాభా ప్రాతిపదికన తీసుకుంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ నష్టపోతాయనే ఉద్దేశంతో డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్ ని కూడా తీసుకోవడం జరిగింది. సో దీనికి 10% వెయిటేజ్ ని ఇచ్చారు. ఇక పాపులేషన్ కి సంబంధించి 2011 సెన్సస్ ప్రకారం 17.5% వెయిటేజ్ ని ఇచ్చారు. ఆల్రెడీ దాని గురించి చెప్పుకున్నాము.
ఇక ఫారెస్ట్ వెయిటేజ్ 10% ఇచ్చారు, ఇన్క్లూడ్స్ బోత్ షేర్ ఇన్ టోటల్ ఫారెస్ట్ ఏరియా అండ్ కంట్రిబ్యూషన్ టు ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ కవర్. సో నాట్ ఓన్లీ ఏరియా, ఇప్పుడు ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేయడం కోసం రాష్ట్రాలు చేపట్టిన చర్యలు ఎప్పుడు 2015 నుంచి 2023 మధ్య తీసుకున్న చర్యలను బట్టి కూడా ఈ వెయిటేజ్ అనేది ఉంటుందండి. అలానే ఇదివరకు ఫారెస్ట్ కవర్ అంటే ఓన్లీ డెన్స్, మోడరేట్లీ డెన్స్ ఓన్లీ, నౌ ఇన్క్లూడ్స్ ఓపెన్ ఫారెస్ట్స్. సో తద్వారా మరిన్ని రాష్ట్రాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇక న్యూ క్రైటీరియాని యాడ్ చేయడం జరిగింది 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ లో. కంట్రిబ్యూషన్ టు జీడిపి 10% ఇక్కడ వెయిటేజ్ ఇచ్చారు. ఇది 15th ఫైనాన్స్ కమిషన్ లో ఉన్న ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్ ఈ క్రైటీరియాని రీప్లేస్ చేసింది. దీని యొక్క ఫార్ములా ఏంటండి, స్క్వేర్ రూట్ ఆఫ్ స్టేట్స్ జిఎస్డిపి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ జిఎస్డిపి ఎక్స్ అనుకోండి, అండ్ సమ్ ఆఫ్ స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ జిఎస్డిపిస్ అంటే రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ప్లస్ రూట్ జెడ్, ఇలా సో అండ్ సాన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్. సో ఈ విధంగా న్యూ క్రైటీరియాని మనము చూడవచ్చు. సో ఇవి 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క హారిజాంటల్ డెవల్యూషన్ వెయిటేజ్ క్రైటీరియాస్ అండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్. 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్లో సెకండ్ సెగ్మెంట్ చూడండి, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఓవర్ వ్యూ. 2026-27 నుంచి 2030-31 వరకు గ్రాంట్స్ ఏ విధంగా విడుదల చేయాలి అనే దానికి సంబంధించిన రికమెండేషన్స్ ఇక్కడ చూడవచ్చండి. టోటల్ 5 yearsకి గ్రాంట్స్ రికమెండెడ్ అరౌండ్ 9.47 lakh crore, లిమిటెడ్ టు అర్బన్ అండ్ రూరల్ లోకల్ బాడీస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే పంచాయతీలకు, మున్సిపాలిటీలకు మరియు విపత్తు నిర్వహణ కొరకు మాత్రమే ఈ ప్రత్యేక గ్రాంట్లను కేటాయించారు. డిస్కంటిన్యూడ్ గ్రాంట్స్ మనం చూస్తే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్, సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్. అధిక రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడే రాష్ట్రాలకు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ను కేటాయించేది 15th ఫైనాన్స్ కమిషన్ లో. సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ కొన్ని కేటాయించేవారు. స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ఎస్పెషల్లీ జూట్ పరిశ్రమకి సంబంధించి అస్సాం, వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలకు స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ను కూడా కేటాయించేవారు. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా డిస్కంటిన్యూ చేయడం జరిగింది. ఈ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ని రద్దు చేయడం వలన ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నష్టపోనుంది అండి. రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ కి సంబంధించి మనం చూస్తే రూరల్ లోకల్ బాడీస్ అంటే పంచాయతీలకు 4.4 లక్షల కోట్లు, అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీలకు 3.6 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. లోకల్ బాడీ గ్రాంట్ స్ప్లిట్ ఏ విధంగా ఉంటుంది, 80:20 అంటే బేసిక్ గ్రాంట్స్ 80 అండ్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ గ్రాంట్స్ 20%. ఇందులో కూడా ఈ 80% ని అన్టైడ్ 50%, టైడ్ శానిటేషన్ అండ్ వాటర్. టైడ్ అన్టైడ్ అంటే ఏంటండి, అన్టైడ్ అంటే ఇక్కడ నిర్దిష్టమైన పనులకి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఏ విధంగానైనా ఖర్చు చేయవచ్చు. ఇక టైడ్ గ్రాంట్స్ అంటే ఖచ్చితంగా కేటాయించిన పనులకి మాత్రమే వీటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. లైక్ శానిటేషన్, వాటర్ ఫెసిలిటీ ఇలాంటి వాటి కొరకు కేటాయించాల్సి ఉంటుంది. ఇక అడిషనల్ అర్బన్ గ్రాంట్స్ ఎస్పెషల్లీ 10 నుంచి 40 లక్షల పాపులేషన్ ఉన్న సిటీస్ లో వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కొరకు ఈ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రాంట్స్ ని 56,100 కోట్లను కేటాయించడం జరిగింది. 5 years కి ఇవి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక అర్బనైజేషన్ ప్రీమియం గ్రాంట్స్ చూస్తే పెరి అర్బన్ మెర్జర్ రూరల్ టు అర్బన్ పాలసీలో 10,000 కోట్లను కేటాయించడం జరిగింది. అంటే ఇటీవల కొత్తగా మున్సిపాలిటీలలో విలీనమైన గ్రామాల కొరకు వాటి కొరకు ఈ అర్బనైజేషన్ ప్రీమియం గ్రాంట్స్ అనేవి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 5 years కి సంబంధించి. అయితే ఈ గ్రాంట్స్ ని విడుదల చేయాలి అంటే ఎంట్రీ లెవెల్లో కొన్ని ప్రీ కండిషన్స్ ఉంటాయి. ఒకటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ లోకల్ బాడీస్. లోకల్ బాడీస్ లో ఎలక్షన్స్ ని నిర్వహించి పాలక వర్గాలను ఏర్పాటు చేయాలి. అలానే పబ్లిక్ డిస్క్లోజర్ ఆఫ్ అకౌంట్స్, ఎప్పటికప్పుడు జమా ఖర్చుల వివరాలను పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో డిస్క్లోజ్ చేస్తూ ఉండాలి. ఎగ్జాంపుల్ మేరీ పంచాయత్ అని ఉంటుంది, లేదా ఈ గ్రామ్ స్వరాజ్ ఉంటుంది. సో ఇలాంటి వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు ఈ లెక్కలన్నిటినీ డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అలానే టైమ్లీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద స్టేట్ ఫైనాన్స్ కమిషన్. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేస్తూ ఉంటారు. దీనిని కూడా ఏ విధమైన డిలే లేకుండా కాన్స్టిట్యూట్ చేస్తూ ఉండాలి. సో ఇవి ప్రీ లెవెల్ కండిషన్స్ అండి. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్ కి సంబంధించి చూస్తే టోటల్ కార్పస్ 2,04,401 కోట్ల రూపాయలు. ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎస్డిఎంఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అండ్ స్టేట్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫండ్. సో వీటికి సుమారు టోటల్ కార్పస్ ఇక్కడ చూస్తే 2,04,401 కోట్ల రూపాయలను కేటాయించారు.
అండ్ కాస్ట్ షేరింగ్ ప్యాటర్న్ మనం చూస్తే నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయన్ స్టేట్స్ 90:10 రేషియోలోను, అదర్ స్టేట్స్ 75:25 రేషియోలోను ఇది షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా కేంద్రం యొక్క షేర్ 1,55,916 కోట్లుగా ఉంది. సో ఇవి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఓవర్ వ్యూ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గణాంకాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్లో థర్డ్ సెగ్మెంట్ మనము అదర్ రిఫార్మ్స్ గురించి చూద్దామండి. అదర్ రిఫార్మ్స్లో మేజర్గా మనము ఫిస్కల్ రోడ్ మ్యాప్ రికమెండేషన్స్ ఇంపార్టెంట్ మనకి. ఫిస్కల్ రోడ్ మ్యాప్ రికమెండేషన్స్లో ఫిస్కల్ డెఫిసిట్ ద్రవ్యలోటు ఎంత వరకు ఉండాలి అనేది 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ కంటెక్స్ట్లో ఫిస్కల్ డెఫిసిట్ గురించి కూడా ఒకసారి చూద్దామండి. ద్రవ్యలోటు ఆల్రెడీ మనము లాస్ట్ క్లాసెస్లో కూడా చాలాసార్లు డిస్కస్ చేసాము, బట్ అగైన్ ఇంకొకసారి మనం చూద్దాము. అండర్స్టాండింగ్ ద గవర్నమెంట్స్ బారోయింగ్ గ్యాప్. ఈ ఫిస్కల్ డెఫిసిట్ దేని గురించి తెలియజేస్తుంది అండి? గవర్నమెంట్కు ఇంకా ఎంత మొత్తం రుణం కావాల్సి ఉంది అనేది ఈ ద్రవ్యలోటు అనేది తెలియజేస్తుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ స్పెండింగ్ అండ్ టోటల్ నాన్ బారోడ్ ఇన్కమ్. టోటల్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉంటుంది? పబ్లిక్ సర్వీసెస్ మీద కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కావచ్చు, డిఫెన్స్ మీద, ఇలా అనేక రంగాలలో మనము స్పెండింగ్ అనేది చేస్తూ ఉంటాము. సో ఈ టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిప్ట్స్, అంటే ట్యాక్సెస్ కావచ్చు, ఫీజ్ కావచ్చు, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా టోటల్ రిసిప్ట్స్లోకి వస్తాయి, ఆదాయంలోకి వస్తుంది. కానీ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్, రుణంను మనం తీసుకుని దానిని మనము ఆదాయంలో చూపించుకోకూడదు. కాబట్టి ఫార్ములా ఏమవుతుంది అండి? టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిప్ట్స్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్. సో ఈ ఫిస్కల్ డెఫిసిట్ ద్రవ్యలోటు ఏదైతే ఉందో అది లోన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. సో ఈ బారోయింగ్స్ ఫిల్ ద గ్యాప్. అంతే కదా, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ మిగిలిన దానిని ఎక్కడి నుంచి తీసుకొస్తాము? అప్పుల నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. సో 16th ఫైనాన్స్ కమిషన్ ఈ ఫిస్కల్ డెఫిసిట్ కి కొంత టార్గెట్ ని ఫిక్స్ చేయడం జరిగింది అండి, రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. సెంటర్స్ ఫిస్కల్ డెఫిసిట్, కేంద్రం యొక్క ద్రవ్యలోటు ఎంతవరకు ఉండవచ్చు? రెడ్యూస్ టు 3.5% ఆఫ్ జీడిపి బై 2030-31. 2030-31 నాటికి కేంద్రం జీడిపిలో 3.5% ఈ ద్రవ్యలోటును తగ్గించాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రాలకి సంబంధించి చూస్తే స్టేట్స్ ఫిస్కల్ డెఫిసిట్ సీలింగ్ యాన్యువల్ లిమిట్ ఫిక్స్డ్ ఎట్ 3% ఆఫ్ జిఎస్డిపి. రాష్ట్రాలు తమ జిఎస్డిపిలో 3% మించి ఫిస్కల్ డెఫిసిట్ ద్రవ్యలోటుకు చేరకూడదు. ఇక ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ గురించి స్ట్రిక్ట్ డిస్కంటిన్యూషన్ అండ్ ఫుల్ ఇన్క్లూజన్ ఇన్ స్టేట్ బడ్జెట్స్. ఈ రికమెండేషన్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే కొన్ని సందర్భాలలో బడ్జెట్లో చూపించకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా చేస్తూ ఉంటాయి రాష్ట్రాలు. సో అలాంటి వాటిని డిస్కంటిన్యూ చేయడము, మరియు ఏ రుణాన్నైనా కూడా ఖచ్చితంగా స్టేట్ బడ్జెట్స్లో చూపించాలి అని 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయడం జరిగింది. అండ్ ఎక్స్పాండెడ్ డెఫినిషన్స్, అంటే ఫిస్కల్ డెఫిసిట్ ద్రవ్యలోటు, పబ్లిక్ డెట్, ప్రభుత్వ రుణం యొక్క డెఫినిషన్స్ ని మరింత ఎక్స్పాండ్ చేయాలి అని, అందులో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అన్నిటినీ కూడా ఇంక్లూడ్ చేయాలి అని 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక కంబైన్డ్ డెట్ ప్రొజెక్షన్, బోత్ సెంటర్ మరియు స్టేట్స్ యొక్క కంబైన్డ్ డెట్ ప్రొజెక్షన్ చూస్తే 2026-27 నాటికి 77.3% జీడిపిలో ఉంటుంది. అలానే 2030-31 నాటికి జీడిపిలో 73.1% ఇది తగ్గవచ్చు అని 16th ఫైనాన్స్ కమిషన్ ప్రొజెక్షన్ అనేది చూడవచ్చు. సో ఇవి ఫిస్కల్ డిసిప్లిన్, ఎస్పెషల్లీ ఫిస్కల్ రోడ్ మ్యాప్ రికమెండేషన్స్ కి సంబంధించిన కీ డీటెయిల్స్. 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ పవర్ సెక్టార్ రిఫార్మ్స్. విద్యుత్ శాఖకు సంబంధించిన కీలక సవరణలు, రిఫార్మ్స్ గురించి ఇక్కడ చూడవచ్చు అండి. సంస్కరణలకి ముందు అంటే ప్రస్తుత స్థితి ఏ విధంగా ఉంది? స్టేట్ ఓన్డ్ డిస్కమ్స్, ఎక్కువగా ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అనేవి రాష్ట్రాల ఆధీనంలో ఉంటాయి. అరౌండ్ 44 డిస్కమ్స్ ప్రభుత్వాల ఆధీనంలో ఉంటే 12 వరకు ప్రైవేట్ కంపెనీల ఆధీనంలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఈపీడీసీఎల్, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్. సో ఇలాంటివి ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా ఉంటాయి. అయితే దీని వలన ప్రాబ్లం ఏంటి అండి? ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అండ్ ఇన్ఎఫిషియన్సీ డ్యూ టు లెగసీ లయబిలిటీస్ అండ్ ఎగ్జిస్టింగ్ డెట్. అంటే ప్రస్తుతం ఉన్న రుణభారము మరియు ఎప్పటి నుంచో ఉన్న ఈ లయబిలిటీస్ అన్నిటి వలన ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తీవ్ర నష్టాలలో ఉన్నాయి. దీని కొరకే ఇప్పుడు
16th ఫైనాన్స్ కమిషన్ ఏమి రికమెండ్ చేస్తుంది అండి? ప్రైవేటైజేషన్ ఆఫ్ డిస్కమ్స్, తద్వారా యాక్టివ్ ప్రైవేటైజేషన్ ని ప్రోత్సహించి ఈ రుణ భారాన్ని తగ్గించడము మరియు ప్రభుత్వం మీద భారం తగ్గించడం దీని ఉద్దేశం. ఆఫ్టర్ రిఫార్మ్స్ ప్రైవేట్ డిస్కమ్స్ అండ్ డెట్ మేనేజ్మెంట్, ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ జరిగిందో మోర్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడానికి ఉంటుంది, తద్వారా రుణ భారాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రస్తుతం ఉన్న అప్పును ఈ ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పకుండా దాని కొరకు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేయాలి. దాని కొరకు రీపేమెంట్ సపోర్ట్ కోసం కొంత బడ్జెట్ను కేటాయించాల్సి ఉంటుంది. సో ఇవి పవర్ సెక్టార్ రిఫార్మ్స్కి సంబంధించిన 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్. అలానే సబ్సిడీ ఎక్స్పెండిచర్ మీద 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ చూద్దామండి. రేషనలైజేషన్ అండ్ ఎఫిషియన్సీ. ఈ సబ్సిడీలు ఇస్తున్నాం కానీ దీని వలన ఎఫిషియన్సీ బాగుంటుందా అండ్ బెటర్ రిసోర్స్ ఎలొకేషన్ కొరకు ప్రాధాన్యతనివ్వాలని రికమెండ్ చేయడం జరిగింది. అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అని రికమెండ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ అడ్వైజ్ క్లియర్ ఎక్స్క్లూజన్ క్రైటీరియా అండ్ రెగరస్ రివ్యూ మెకానిజం ఫర్ బెటర్ టార్గెటింగ్. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కాకుండా అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ డౌన్ ట్రోడన్ పీపుల్ కొరకు, ఎస్పెషల్లీ ఏ విధమైన సహాయము అందట్లేదు అనుకున్న వారికి మాత్రమే ఈ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేవి చేయాలి అని రికమెండ్ చేయడం జరిగింది. దానితో పాటు క్లియర్ ఎక్స్క్లూజన్ క్రైటీరియా, ఎవరెవరు ఇందులో ఉండాలి, ఎవరెవరు ఎక్స్క్లూడ్ అవ్వాలనే క్రైటీరియా మాత్రం క్లియర్గా మెన్షన్ చేయాలి అని 16th ఫైనాన్స్ కమిషన్ చెబుతుంది. దీనివలన టార్గెటెడ్ పీపుల్కి మాత్రమే క్యాష్ ట్రాన్స్ఫర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అనేవి జరగవు. అలానే రికమెండ్ ఎండింగ్ సబ్సిడీ ఫైనాన్సింగ్ త్రూ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. బడ్జెట్లోనివి కాకుండా ఆఫ్ బడ్జెట్ నుంచి బారోయింగ్స్ రుణాలని తీసుకువచ్చి సబ్సిడీ ఫైనాన్సింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని అభిప్రాయపడింది. అలానే ఈ అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ స్కీమ్స్ విషయంలో ల్యాక్ ఆఫ్ స్టాండర్డైజేషన్ ఇన్ డెఫినిషన్, క్లాసిఫికేషన్ అండ్ అకౌంటింగ్ అక్రాస్ స్టేట్స్. వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒక యూనిఫార్మిటీని మెయింటైన్ చేయాలి అని కూడా 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయడం చూడవచ్చు. సో ఇవి 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఆన్ సబ్సిడీ ఎక్స్పెండిచర్. ఇక పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్ రిఫార్మ్స్కి సంబంధించి 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ చూస్తే ఇన్యాక్టివ్ స్టేట్ పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్ని రివ్యూ చేసి అవసరం లేని వాటిని క్లోజ్ చేయాలి అనేది కూడా రికమెండ్ చేయడం జరిగింది. సుమారు 308 ఇన్యాక్టివ్ స్టేట్ పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్ ఉన్నాయి. వీటిని రివ్యూ చేసి వీలైనంత వరకు వాటిని క్లోజ్ చేయాలి అని రికమెండ్ చేయడం జరిగింది. తద్వారా ఆయా రాష్ట్రాల మీద ఫిస్కల్ బర్డెన్ని తగ్గించడానికి ఇది దోహదపడుతుంది. అలానే స్టేట్ లెవెల్ డిజిన్వెస్ట్మెంట్ పాలసీ, మనకి పెట్టుబడుల ఉపసంహరణకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని పాలసీస్ని తీసుకువచ్చింది. అయితే స్టేట్ లెవెల్లో కూడా ఈ డిజిన్వెస్ట్మెంట్ పాలసీని ఏర్పాటు చేయాలి అని, ఎస్పెషల్లీ టార్గెట్ ఇన్యాక్టివ్ అండ్ అండర్ పర్ఫార్మింగ్ స్టేట్ పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్ ఫర్ స్ట్రాటజిక్ సేల్ ఆర్ ప్రైవేటైజేషన్. క్రియాశీలంగా లేనివి మరియు పెర్ఫార్మెన్స్ సరిగా లేని పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్ని ప్రైవేటైజ్ చేయడము మరియు స్ట్రాటజిక్ సేల్ వంటి వాటి మీద ఈ పాలసీ గైడ్ చేస్తూ ఉండాలి. ఇక మేనేజింగ్ లాస్ మేకింగ్ పిఎస్ఈస్, స్టేట్ ఆర్ యూనియన్ పిఎస్ఈస్ ఇన్కరింగ్ లాసెస్ ఇన్ 3 out of 4 consecutive years మస్ట్ బి ప్లేస్డ్ బిఫోర్ ద రెస్పెక్టివ్ క్యాబినెట్. ఏ ఎంటిటీస్ అయితే 3 నుంచి 4 సంవత్సరాలు లాసెస్ వస్తూనే ఉన్నాయో అలాంటి వాటిని క్యాబినెట్ ముందుకు తీసుకురావాలి. వీటిలో ఏదర్ క్లోజర్, దానిని పూర్తిగా క్లోజ్ చేయడం కానీ, లేదా ప్రైవేటైజేషన్కి దారులు తీయడం కానీ, లేదా కంటిన్యూయేషన్, అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ని బట్టి కంటిన్యూయేషన్ చేయాలా వద్దా అనే దాని మీద ఈ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి అని 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్లో చూడవచ్చు. సో ఈ రికమెండేషన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎంఫసైజింగ్ ఫిస్కల్ డిసిప్లిన్ అండ్ ఎఫిషియన్సీ అనేది ప్రధాన ఉద్దేశంగా చూడవచ్చు. సో ఓవరాల్గా మనము 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క వేరియస్ రికమెండేషన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ రికమెండేషన్స్లో పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి అనేది చూస్తే, ఫస్ట్ వన్, రివార్డింగ్ ఎకనామిక్ పెర్ఫార్మెన్స్. జీడిపి పారామీటర్ని రీసెంట్గా తీసుకురావడం వలన ఏ ఏ రాష్ట్రాలు అయితే జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తున్నాయో వాటిని ఎంకరేజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలానే ఎన్ఫోర్సింగ్ ఫిస్కల్ డిసిప్లిన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోస విధానంలో క్రమశిక్షణను అలవర్చడానికి ఈ రికమెండేషన్స్ కీలకంగా ఉపయోగపడుతున్నాయి. ఎస్పెషల్లీ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ని నిలిపివేయాలని రికమెండ్ చేయడం కూడా మనము చూసాము.
అదేవిధంగా సబ్సిడీస్ని రేషనలైజ్ చేయాలని కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. ఇక స్ట్రాటజిక్ అర్బనైజేషన్ ఫోకస్ అనేది కూడా వన్ ఆఫ్ ద కీ పాజిటివ్ ఆస్పెక్ట్. ఎందుకొరకు అంటే అర్బనైజేషన్ ప్రీమియం ఫండ్స్ మరియు స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్ని యాడ్ చేయడం జరిగింది. అలానే ఎంపవర్మెంట్ ఆఫ్ లోకల్ బాడీస్ అనేది కూడా మేజర్ పాజిటివ్ ఆస్పెక్ట్గా చెప్పవచ్చు అండి. ఎందుకంటే గడిచిన 15th ఫైనాన్స్ కమిషన్తో పోలిస్తే 16th ఫైనాన్స్ కమిషన్లో ఎక్కువ నిధులు లోకల్ బాడీస్కి కేటాయించడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ వన్, ట్రాన్స్పరెన్సీ ఇన్ నెట్ ప్రొసీడ్స్ సెంటర్ టు యాన్యువల్లీ డిస్క్లోజ్ ట్యాక్స్ డేటా సర్టిఫైడ్ బై ద కాగ్. ట్రాన్స్పరెన్సీని పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం పన్నులకి సంబంధించిన పూర్తి డేటాను కాగ్ ముందు ప్రవేశపెట్టాలి అని కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఇట్ ఎన్ష్యూర్స్ స్టేట్స్ హ్యావ్ ఫుల్ విజిబిలిటీ ఇన్ టు ద డివిజిబుల్ పూల్ అండ్ రెవెన్యూ షేరింగ్. సో తద్వారా రాష్ట్రాలు తమ యొక్క డివిజిబుల్ పూల్ ఎంత ఉంది, రెవెన్యూ షేరింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఈ రికమెండేషన్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్ ఆఫ్ 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్. ఇక ఈ 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్లోని కన్సర్న్స్ గురించి మనం ఇక్కడ చూద్దామండి. స్టాగ్నేషన్ ఇన్ వెర్టికల్ డెవల్యూషన్. ఇప్పటి వరకు 15వ ఆర్థిక సంఘం కూడా 41% వెర్టికల్ డెవల్యూషన్ నిధులనే ప్రస్తావించింది. 16వ ఆర్థిక సంఘం కూడా వాటినే కొనసాగించడం ఇక్కడ కొంత నిరాశ కలిగించింది. రాష్ట్రాలు కనీసం 50% డెవల్యూషన్ ఉండాలి అని ప్రస్తావించడం మనం చూడవచ్చు. అలానే మరొక ఇష్యూ ఏంటి అంటే డివిజిబుల్ పూల్లో సెస్లు మరియు సర్చార్జెస్ని చేర్చకపోవడం. కేవలం ట్యాక్సెస్ మాత్రమే డివిజిబుల్ పూల్లోకి వస్తాయి. సెస్లు సర్చార్జీలు పూర్తిగా కేంద్రం ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఇక చేంజెస్ ఇన్ హారిజాంటల్ డెవల్యూషన్ ఫార్ములా కూడా కీ కన్సర్న్గా చెప్పవచ్చు. ఇన్కమ్ డిస్టెన్స్ యొక్క వెయిటేజ్ని తగ్గించడము, అలానే పాపులేషన్కి సంబంధించి ఎక్కువ వెయిట్ని కేటాయించడము, జీడిపి కంట్రిబ్యూషన్ అనే న్యూ కేటగిరీని తీసుకురావడం. సో దీనివలన ఇండస్ట్రియలైజ్డ్ స్టేట్స్ లాభపడతాయి. సో ఇవన్నీ కూడా పూర్ స్టేట్స్కి డిసడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. అలానే జనాభా నియంత్రణని ఎక్కువగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు లాభం చేకూరకుండా డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ని తొలగించడం కూడా ఇక్కడ చూడవచ్చు అండి. అయితే ఈ డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్లో కొన్ని చేంజెస్ తీసుకువచ్చినా కూడా పూర్తి స్థాయిలో దీనివలన లాభం చేకూరడం లేదు. అదేవిధంగా వన్ మోర్ మేజర్ ఇష్యూ, డిస్కంటిన్యూషన్ ఆఫ్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్. ఈ రెవెన్యూ గ్రాంట్లను తొలగించడం వలన హిల్లీ మరియు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ నష్టపోయే అవకాశం ఉంది. ఇగ్నోర్స్ అసిమెట్రిక్ ఫెడరల్ రియాలిటీస్. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఒక ఇష్యూగా చెప్పవచ్చు అండి. రాష్ట్రాలు తమ జిఎస్టిపిలో 3% మించి రుణాలు తీసుకోకూడదు అని మరియు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ని పూర్తిగా నిలిపివేయాలి అని రికమెండ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ స్క్వీజ్, ఎస్పెషల్లీ వెల్ఫేర్ స్కీమ్స్ కొరకు మరియు మౌలిక సదుపాయాల కల్పన కొరకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి అవకాశం ఉండదు అండి. అండ్ ప్రెజర్ టు రేషనలైజ్ సబ్సిడీస్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ ఇష్యూ. సబ్సిడీల మీద కూడా ప్రెజర్ ఉండడం వలన రాష్ట్రాలు అనేక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇక వన్ మోర్ మేజర్ ఇష్యూ, ఓవర్ సెంట్రలైజేషన్. ముఖ్యంగా ఇంక్రీజ్డ్ టైడ్ గ్రాంట్స్, లిమిట్స్ లోకల్ ఫ్లెక్సిబిలిటీ, స్టేట్స్ యాజ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్. ఇవన్నీ కూడా ఫిస్కల్ అటానమీని దెబ్బతీసే విధంగా ఉన్నాయనేది చాలామంది నిపుణుల అభిప్రాయం. సో 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్లోని కొన్ని ప్రధాన సమస్యలను, ఇష్యూస్ను ఇక్కడ చూడవచ్చు. ఇక ఏపీ మరియు తెలంగాణ స్పెసిఫిక్గా 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ యొక్క ప్రధాన అంశాలు చూద్దాము. ఏపీ యొక్క డివల్యూషన్ షేర్ అనేది 4.047% నుంచి 4.217% ఇంక్రీజ్ అవ్వడం ఇక్కడ గమనార్హం. రిసీవ్డ్ హయ్యర్ షేర్ డిస్పైట్ బైఫరికేషన్ బ్లూస్ అండ్ రెవెన్యూ లాస్ ప్లీస్. ఫోకస్ ఇండస్ట్రియల్ కారిడార్స్, ఎస్పెషల్లీ వైజాగ్, చెన్నై, పోర్ట్ డెవలప్మెంట్, అమరావతి గ్రోత్ ఇంజిన్. ఇవన్నీ కూడా ఈ 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్లో చూడవచ్చు అండి. యూటిలైజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బూస్ట్ రెవెన్యూ. మౌలిక వసతులలో పెట్టుబడుల ద్వారా రెవెన్యూను ఇంక్రీజ్ చేసుకోవాలని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణ స్పెసిఫిక్గా మనం చూస్తే ఇంక్రీజ్డ్ ట్యాక్స్ డెవల్యూషన్. ఇక్కడ కూడా షేర్ అనేది 2.102% నుంచి 2.174% పెరిగింది. ఎన్హాన్స్డ్ ఫిస్కల్ గ్రోత్, మెయిన్గా కంట్రిబ్యూషన్ టు జీడిపి ఫ్యాక్టర్ని యాడ్ చేయడం వలన బెనిఫిట్స్ ఫ్రమ్ వెయిటేజ్ ఆన్ ఎఫిషియన్సీ అండ్ జీడిపి కంట్రిబ్యూషన్, రివార్డ్స్ ట్యాక్స్ కంప్లయన్స్ అండ్ ఎకనామిక్ గ్రోత్, నాట్ జస్ట్ పాపులేషన్. ఇవన్నీ కూడా తెలంగాణకి డెవల్యూషన్ షేర్ ఎన్హాన్స్ అవ్వడానికి కారణమయ్యాయి.
లివరేజింగ్ పెర్ఫార్మెన్స్ ఫర్ ఇంక్రీజ్డ్ డెవల్యూషన్. అలానే ఇరు రాష్ట్రాలు కూడా ఓవరాల్ పూల్ ద్వారా లాభపడ్డాయి. 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్లోని ఈ 41% వెర్టికల్ డెవల్యూషన్ కారణంగా, పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ కారణంగా ఇరు రాష్ట్రాలు కూడా లాభపడ్డాయి. న్యూ ఫార్ములా రివార్డ్స్ ట్యాక్స్ కంప్లైన్స్ అండ్ ఎకనామిక్ గ్రోత్, అలానే గ్రాంట్స్ డిస్కంటిన్యూడ్ కూడా కొంత లాభం చేకూరిందని చెప్పాలి అండి. ఎందుకంటే ఈ 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క వన్ ఆఫ్ ద మెయిన్ థీమే ఫ్రమ్ గ్రాంట్స్ టు డెవల్యూషన్, గ్రాంట్స్ని తగ్గించి డెవల్యూషన్ ఆఫ్ షేర్ని పెంచాలి అని. సో దాని ద్వారా కూడా ఇక్కడ షేర్ డెవల్యూషన్లో ఎక్కువ లాభం పొందడం జరిగింది. సో ఇవి ఏపీ మరియు తెలంగాణ స్పెసిఫిక్ కీ టేక్ అవేస్ అండి. విత్ దిస్ టోటల్ 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ మరియు డీటెయిల్డ్ అనాలిసిస్ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ క్లాసెస్లో మనము ఎకనామిక్ సర్వే మరియు ఏపీ బడ్జెట్ సెషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఏపీ బడ్జెట్ మరియు ఏపీ ఎకనామిక్ సర్వే కూడా డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.